ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ ఒక మనిషిని నడుచుకుంటూ వస్తాను చూశాను. ఆడి పేరేనా? వెంకటేశా, నువ్వేనా? అసలు మీరేనా? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీరేనా? రండి, పట్టుకొచ్చండి ఆయన ఇక్కడికి, పట్టుకురండి. ఆయన 2 సార్లు అండి తలకాయలు ఆపరేషన్ చేశారు. ఆయనకి డాక్టర్ చచ్చిపోతాడు, తీసుకోమన్నాడు. నిజంగా ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి మెడలు వెనక్కి తిరిగిపోయి పడిపోయి కళ్ళు చూపు లేదు, నోటి మాటలు ఇక్కడ కూడా లేదు. ప్రార్థన చేసాక కంటి చూపు, నోటి మాట వచ్చింది. పట్టుకోదు. అసలు ఆయన నడుతున్నాడు కదా. ఈ వారం కాక అంత ముందు వారు ఇక్కడే మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నోటి మాట లేదు, ఏం లేదు. ఇక పలస పడిపోయి ఉంది. ఇవాళ నేను బ్రతికిస్తాను మాట చెప్పాను. చప్పలు కొట్టండి, ఈయన చూడండి ఒకసారి. అసలు ఈయన బ్రతుకుతాడు అని 1% కూడా లేదండి, 1% కూడా లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన తలకాయలో ఎలా కొట్టేశారు చూడండి డాక్టర్ గారు. మనం ఏదో కొడతాం కదా, అట్లా కొట్టేశారు చూడండి. ఎన్నిసార్లు కొట్టారు ఇప్పటికి? 2 సార్లు కొట్టేశారా? ఎక్కడెక్కడ కొట్టారు మీ ఆయన్ని? కొట్టిన కాడే కొట్టారా? చూడండి, ఈయనకి ఫస్ట్ ఏమైంది? ఈయనకి ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్ అని క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్లో, క్యాన్సర్లో ఈ అబద్ధాలు నమ్ముతున్నారా? మనోని తీసుకెళ్ళి ఇగో కొట్టేస్తున్నారు చూడండి తలకాయకి. ఇగో ఎలా కొట్టారు చూడండి. ఇక్కడికి వచ్చావు కదా, ఇలా వచ్చినప్పుడు ఎలా నడుచుకుంటూ వచ్చాడా, ఎలా ఎత్తుకుని వచ్చారా? ఎత్తుకుని వచ్చారు. ఈయన ఎందుకు తీసుకొచ్చారు అనుకున్నా? ఎందుకంటే హాస్పిటల్, ఏ హాస్పిటల్ అది? వాళ్ళు చచ్చిపోతారు, తీసుకోండి అని చెప్తే తీసుకొచ్చారు. ఇక్కడ కుర్చీలు ఇట్లా పడేశారు, ఈయన ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చచ్చిపోతాడు కదా అనుకున్నా. శనివారం జస్ట్ ప్రార్థన చేశాక కళ్ళు తెరిచాడు, అంతేనమ్మా? కళ్ళు మూసిపోయింది. నోరు ఎట్లా పెట్టాడో చూపించు, నాలుగు బయటది. అందుకే ఇక అదే పొజిషన్. ఇక మాట లేదు, చూపు లేదు, తిండి లేదు, ఇంకోటి లేదు. నీళ్ళు పోతే నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటి మనిషిని ఏ పాస్టర్ ఉండు ఇక్కడ నేను బతికేస్తా అంటారా? మీకు తెలిసిన పాస్టర్లు ఎక్కడన్నా అన్నారా? మీద చప్పట్లు కొట్టండి. మరి అయితే అందరు కదా అన్న. ఈ మనోడికి బాగా ఊరు వెళ్ళారు, బాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆటో నడుపుతుంటే నడుపుతా, సోమవారం నడుపుతా అన్నాడు. ఇది ఏ ఊరి మీద? అసలు ఊరేది? మహబూబ్నగర్. సరే బాగానే ఉన్నాడు కదా అంటే ఇంటికి తీసుకెళ్ళేసరికి మేడలు వెళ్ళిపోయి మళ్ళీ అట్లా అయిపోతే లాస్ట్లో మళ్ళీ శనివారం తీసుకొచ్చేసరికి మనిషి లేడేక. అట్లా ప్రార్థన చేసుకు కొద్దిగా ఏదో ఉన్నాడు. అటు పొడుగు పెడితే మొత్తం చప్పుడు కాకుండా అయిపోయింది. ఏసై నాకు ఇచ్చిన కృప ఉంది కదా. అమ్మ ఏం లేదు, మీరు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి గుల్గోజీకి ఇచ్చి తీసుకురా, నేను బ్రతికేస్తా మాట ఇచ్చాను కదా అన్న. ఇవాళ నడిచేస్తున్నాడు, చప్పలు కొట్టాను గట్టిగా. నడు వెంకటయ్య, నడు. హల్లెలూయా. యేసయ్యాను. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? ఈ హైదరాబాద్ తెలవదు, పెద్ద చదువుకోలేదు. ఈమె తల్లి కానీ, ఈయన తల్లి కానీ, వీళ్ళ అన్నదమ్ములు కానీ, ఈమె అన్నదమ్ములు ఎవరు రాలేదండి. ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఎక్కడికి కానీ ఒంటరిగా తిప్పుతుంది. అయ్యా నా భర్తను బ్రతికిచ్చయ్యా, నా భర్త, ఇది తప్ప ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇప్పుడు 3 పిల్లలు. అయితే ఎంతమంది పిల్లలు నీకు? ఆడోళ్ళ మగోళ్ళ? 3 పిల్లడు. అక్కడ ఇలా పుట్టాడంటే ఈయన పడిపోయాడు అంట, అంతే. బ్యాలెన్స్ అంతేనా? ఏమైనా గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు సార్. ఈయనకు 9 నెలలు, ఆయన బాబు కూడా 9 నెలలు. ఈయనకి ఇలా పడిపోయి 9 నెల, బాబు పుట్టి 9 నెలలు. ఆ బాబు ఇలా పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఇప్పుడు వరకు ఆ బాబుని చూశాడు ఆయన కళ్ళతో? చూసిండు కానీ అంత ఆయన చూసుకోలేకైనా బాబు ఇప్పుడు ఇట్లా ఉంటే గుర్తుపడతాడు. అలాగే పిల్లోడు పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఏమో తెలియదు మనకు ఆ విషయాలు. ఆ తర్వాత ఈయనకి ఈ రూపము, ముఖం లేదు. నాలికలు బయటికి పెట్టి నోరు తెరిచి కళ్ళు మూసుకుని మాట కూడా లాకుండా ఉన్నది. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు అందరికీ. 96 40 66 1834.
కరెక్టేనా? ఈమె రాదు, ఈ మనవాడు చెప్తున్నాడు హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడంటే చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా, ఇలాంటి పరిచయం మేము ఎక్కడన్నా చూసారా? ఇలాగ అన్నాను, మరి చూడలేదంటే చూసారా? ఇంత మంచి భాష గారిని చూసారా? ఎవడైనా సరే ఎవడు రావడని చెప్పి రారా ఇక్కడికి బాగు చేస్తానని చెప్పిన పాస్టర్ గారు ఉన్నారంటే, ఏ కేసు అయినా బాధ అయినా భరిస్తారా, నేను బ్రతికిస్తానని చెప్పిన పాస్టర్ నేను. చప్పలు కొట్టాలి గట్టిగా. ఇక్కడ వారంలో ఇలా అయిపోయాడు, చప్పలు కొట్టాడు గట్టిగా. నిజంగానే నా గుండెల మీద ఇలా చెయ్యేసుకుని చెప్తున్నా, ఎంత నాకు ధైర్యం ఉంది, బతికిస్తగలిగిన ధైర్యం. నిజమా కాదా? కాదన్న వాళ్ళు చేయొద్దండి. ఇది కొంతమంది అంటారు టీవీలో 1 నిమిషంలో తగ్గిపోయింది. ఎన్ని నిమిషాల్లో తగ్గిపోయింది మీ ఆయనకి? ఎక్కడ? ఇక్కడ 2 రోజులకే తగ్గిపోయింది సార్. ఆదివారం సోమవారం వస్తే తగ్గిపోయింది. ఎట్లా వేసావుగా? ఎట్లా తీసాడు నాలుగప్పుడు? ఇట్లానే ఉన్నాడు సార్. అట్లా ఉన్నాడు కదా. వాడిని ముట్టుకున్నాను నేను వచ్చి? ముట్టుకోలేదా? కాళ్ళు అండి నిజంగా అనకూడదు, కాళ్ళు ఏది ఇలా నరికితే గజగజగజ వణుకుతుంది కదా. ఎట్లా వణికింది? కాళ్ళు చేతులు వంకి ఇట్లా వణుకుతున్నాయండి, చచ్చిపోతారు కదా అట్లా ఉంటే. ఇలా అలా అన్నం లేదు కడుపులో, తిండి లేదు, ఈ తలకే కొట్టేశారు, అవన్నీ గుడ్డలు పెట్టారు, గుడ్డలు చుట్టేసింది, అన్నీ తీసేయాలని చెప్పాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసి నేను యేసు ప్రభు నమ్ముకుని దాదాపు 30 సంవత్సరాలు పైనది, కానీ నేనైతే ఏ పాస్టర్ కూడా ఇట్లా స్టేజ్ మీద పిలిచి బాగు చేసిన మనిషిని అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు చెప్పండి, ఆ పాస్టర్ గారు ఎవరు. మనకి ఎక్కువ తెలియదు, ఆంధ్ర తెలంగాణ తెలిసి ఎక్కువ తెలియదు. ఇలా బ్రతికించిన ఒక సేవకుడు పాస్టర్ సుదర్శన్ రావు బోనాల. హల్లెలూయా. ఏడా గట్టిగా హల్లెలూయా. వెళ్ళిపోండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా ప్రార్థన స్తోత్రం. మా ప్రియతల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు విడిపించండి యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్రయపురం నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురంలో జరుగుతుంది. మరి అనేకమైనటువంటి వ్యాధి రోగముతో బాధపడుతున్నటువంటి వారు, దురాత్మతో బాధపడుతున్నవారు, మంత్రశక్తులతో బాధపడుతున్నవారు, రకరకాలమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నడిపింపబడి వారు విడుదల పొంది అప్పటికప్పుడే స్వస్థత పొందుకు వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు లైవ్ చూస్తున్న మీరు ఏ బలహీనతలున్నా, ఎక్కడ తిరిగినా కూడా స్వస్థత రాకపోయినప్పుడు ఇక్కడికి రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. అయ్యో, ఏ ఊరమ్మా మీది? స్టంట్ పడదు, ఇక్కడికి వచ్చేయండి ఒకసారి. యేసు నామలో పూర్తిగా తగ్గిపోతుంది. స్టంట్లో వేయించుకోకమ్మా. అమ్మా రా, ఇక్కడికి రా. ఎంతమంది రోజు టీవీలో చూస్తున్నావు కదా, మరి చూస్తున్నావు, ఇక్కడికి వచ్చేయమ్మా. స్టంట్ లేకుండా ప్రార్థన చేస్తాను, సరేనా? హైదరాబాద్. మళ్ళీ నెంబర్కి ఫోన్ చేసి చెప్తారు. స్తోత్రము నాయన. ప్రియ తల్లి గారిని దర్శించండి, బలమైన హస్తం ఉంచి ఆ బిడ్డకి స్వస్థత కలిగించు యేసు నామములో. చేతమైతే నడిపించండి. ఆమేన్. దయచేసి చిన్న చిన్న సమస్యలు అయితే ఈ ఫోన్ ద్వారా తగ్గించుకోండి. కొద్దిగా పెద్ద సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు యేసు ఆశ్రయపురం గుర్రం కూడా హైదరాబాద్కి రండి. మరి మీకు ఖచ్చితంగా విడుదల కలుగుతుంది, ఎటువంటి డౌట్ లేదు. హల్లెలూయా. హలో, ప్రైజ్. వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయిందంట, ప్రార్థిస్తున్న బిడ్డని ఒకసారి దర్శించండి యేసు నామములో. ఆమేన్. మరి ప్రతిరోజు
మన నిరీక్షణ ఛానల్లో 10:30 నిమిషాల నుండి 12 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు మన లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. చూడండి. ఈ యొక్క వీడియోలు, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎలాంటి బలహీనులైనా యేసు ఆశ్రయానికి రండి, విడుదల కలుగుతుంది. ఎలాంటి బలహీనతలంటే ఇంకా చనిపోతారు, ఇక బ్రతకరు అని మీరు అనుకున్న తర్వాత అలాంటి వారిని కూడా ఇక్కడ తీసుకురండి. దేవుడు బలమైన కార్యం జరిగించి విడిపిస్తున్నారు. మరి ప్రతి శనివారం ఎంతో జనం ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పొందుతున్నారు కనుక యేసు ఆశ్రయపురానికి మీరు రండి. దేవుడు ఖచ్చితంగా బలమైన కార్యం ఈ ఎడల జరిగిస్తాడు. హలో, ప్రైజ్ దొడి తల్లి, చెప్పండి అమ్మా. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అయ్యారు. 10 రోజుల పైన అవుతుంది. దాంతో పడిపోయి చాలా నేర్పుగా ఉంటుందండి. ఏ నుంచి మాట్లాడుతున్నాను అయ్యారు తల్లి? టైఫాయిడా? సరే తల్లి, బిడ్డను జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీ బలమైన ఘనమైన హస్తం నా బిడ్డ పైన ఉంచి అద్భుతంగా బిడ్డను విడిపించండి. ప్రతి శోధ నుంచి ఆ బిడ్డను తొలగించు యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హలో, హలో, హలో. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఈ సంగీత గురించి కాకుండా పాప బాగలేదు. సంగీత? సంగీత పేరు కాళ్ళు నడవలేకపోతాం అయ్యారు. అమ్మ, ఎక్కడుంటారు మీరు? 4 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. అదే, ఎక్కడుంటారమ్మా? ఎక్కడుంటారు? గార్ల, ఖమ్మం దగ్గర గార్ల. మరి శనివారం స్వస్థత ప్రార్థన తీసుకురండి. కాళ్ళు అంటే ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది ఆ పాపకే? 17 సంవత్సరాలు ఉన్నాయి అయ్యారు. ఎలా పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి కాళ్ళు? ఆ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది, టైఫాయిడ్ డెంగ్యూ వచ్చి హాస్పిటల్ ఉన్నాము. ఈ టీవీలో రోజు చూస్తున్నారా మీరు కార్యక్రమాలు? చూస్తాను. మరి ఎందుకు తీసుకురావట్లేదు? మరి నడుస్తుంది కదా పాప, బతుకుతుంది మంచిగా. నడుస్తుంది లేదండి, కూర్చొని పట్టుకుంటేనే నడుస్తుంది. ఎట్లా రావాలని ఆలోచిస్తాను అయ్యారు. అంటే వాళ్ళకి అమ్మ నాన్న లేరా? వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కలిసి రండి, తగ్గిపోద్ది. ప్రార్థన చేస్తే మంచిగా నడుస్తుంది. సరేనా? స్తోత్రం నాయనా. అదే పాపను బట్టి ప్రార్థిస్తున్న బలమైన కార్యం జరిగించండి యేసునామములో. ఆమేన్. దయచేసి ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు పుట్టుకతో కాళ్ళు పడిపోయిన వాళ్ళ విషయంలో కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ మరి మధ్యలో ఎవరైనా కాళ్ళు పడిపోయినా, కంటి చూపు లేకపోయినా రండి, దేవుడు విడుదల ఇస్తాడు ఖచ్చితంగా. హలో, హలో అమ్మా, మాట్లాడండి అమ్మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పాపం ఫోన్ కలిసింది కానీ వాళ్ళు మాట్లాడలేకపోయారు. అలాగే దేవుని బిడ్డలారా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా యేసు ఆశ్రయానికి రండి, విడుదల పొందండి. హలో, యేసు ఆశ్రయానికి వచ్చిన వారు రెండోసారి రానవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి వచ్చారంటే పూర్తిగా విడుదల కలుగుతుంది. తండ్రి ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన తండ్రికి అసాధ్యం లేదు. మరి యూట్యూబ్లో కూడా బిఎస్ఆర్ మినిస్ట్రీ చూడండి. అక్కడ బిఎస్ఆర్ మినిస్ట్రీ అని ఉంది చూడండి, రౌండ్లో బిఎస్ఆర్. ఆ బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్లో చూడండి. మరి అనేకులు మేలులు పొందుకుంటున్నారు. మరి ఎక్కడ జరగని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఎంతో వాళ్ళు ఏదో కొద్దిగా మేలు జరుగుతుందేమనుకుని వచ్చిన వాళ్ళకి 100కి 200% మేలు జరుగుతుంది. ఎక్కడ 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 తిరిగి 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 అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఏమి జరగట్లేదయ్యా అంటే ఎక్కడికి రండి, అప్పుడే వెళ్ళిపోతారు. దేవునికి మహిమ. మంచిగా విడుదల పొంది స్వస్థత పొందుకుని హ్యాపీగా వెళుతారు. ఎటువంటి సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రికి అసాధ్యమైనటువంటిది లేదు. ఆయన మరి ఆయన నామం మహిమపరుచుకుంటున్నారు, ఆయన నామం ఘనపరుచుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎలాంటి వ్యాధి. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి.
ఏమైందమ్మా మీ ఆయనకి వినపడలేదు? స్తోత్రం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డ తన భర్త కొరకు ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఆ బిడ్డకి ఏ బలహీనత వ్యాధి ఉన్నా యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ఆశ్రయపురములో కుల మత భేదాలు లేవు. ఒక సాక్ష్యం చూడండి. ఒక ముస్లిం సహోదరి, దయచేసి హిందువులు వచ్చినా ముస్లిమ్స్ వచ్చినా క్రైస్తవులు వచ్చినా ఇక్కడ విడుదల ఖచ్చితంగా పొందుకుంటారు. దయచేసి నేను చెప్తున్న మాట వినండి. మరి ఒక సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి విజయవాడ నుంచి ఒక సహోదరి వచ్చి మరి ఆమె ఎంతో విడుదల పొందుకున్నది. ఆ సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. ఒక ముస్లిం సహోదరి, మరి అలాగే ఎంతోమంది ముస్లిమ్స్, హిందూస్, అనేకులు క్రైస్తవులు వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. ఈ సాక్ష్యాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో అమ్మా, చెప్పండి. ప్రైజ్ రాడమ్మా. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ యొక్క లైవ్ ద్వారా మీ అందరిని ఇలా చూడటానికి దేవుడు. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి చెప్పండి. అయ్యారు మా అమ్మగారికి కళ్ళు కనిపించడండి, నడవలేదండి. ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నుంచి అండి. స్తోత్రము నాయన. తల్లిగారి యొక్క కుమార్తె పాప వీళ్ళ అమ్మగారికి ఏదో బలహీనత ఉన్నారంట. ప్రార్థిస్తున్న ఆ కళ్ళు కనబడేట్టుగా మీ కార్యం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళు అంటే వయసు ఎంత ఉంటుందమ్మా? అమ్మ నువ్వు ఒరిశానా మీదే? లేచి నిలబడు. ఇక్కడికి రా ప్రైజులాడు. ఒకటే ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఎవరన్నా వచ్చారేమో. మీరు ఈ తల్లి సాక్ష్యం ఒరిసేనా? మైకులు ఇవ్వండి. ఉరికరా రా. ఇవి నడుచుకుంటూ వచ్చి చెప్పేది. ఇక్కడికి రా. ప్రైజులో మా ఊరు బక్షపల్లి, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిశా నుండి బరంపురం నుండి రేవు గోపాల్పూర్ నుండి నాకు నడాలంటే అర్ధగంట. బక్షపల్లి నడిస్తే నడిస్తా మా ఊరికి నడిస్తే బక్షపల్లి. బస్సు లేదా? ఉన్నది. 70 రూపాయలు ఆటో ఛార్జ్. ఆటో ఉంది. నేను అడిగింది చెప్పు. కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నది మీకు. ఇప్పుడు మీ పేరేంటి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? సరస్వతి. నీవెవరన్నా తెచ్చావు ఇక్కడ? ఇప్పుడు వచ్చావు కదా ఇక్కడ. అప్పుడు వచ్చానయ్యా. అప్పుడు వచ్చినప్పుడు ఏమి బాధతో వచ్చావు? అప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో 2023లో వచ్చింది. అప్పటికి 10 బాధలయ్యా నాకు. 10 బాధలు. చెప్పండి. 10 బాధలు అంటే ఏంటి? నాకు కడుపులో పైతమైపోయి నోరు సేదు. నాకు కడుపులో పైతమయ్యా. కళ్ళ రాకముందు పైతమయ్యి. ఎప్పుడు నుండో పైతం ఉంది తెలియదు. ఇంత పెద్ద కడుపు. నేను నోరు సేదు, కళ్ళు కనిపించలేదు, కంట్లో నీరు. నాకు ఉండవలసిన జబ్బు కొన్ని సంవత్సరాల నుండి తలనొప్పు, కుద్దెట్టు ఇనుము రోడెట్టు పొడిచేసినట్లు తలనొప్పు, భుజాలు అరిగిపోయిన నొప్పు, నడుము నొప్పు, హార్ట్ ప్రాబ్లము, కడుపులో పుండు, దొడ్డుకెళ్ళిన నరము, మన సంచి కిందకి జారిపోయింది. నేను ఒకటి అది చెప్పు. ఈమెకి బాత్రూమ్ కాడ ఏమైంది చెప్పు. అది దొడ్డుకెళ్ళిన సంచి కిందకి జారిపోయింది. ఇది గమనించాలి. ఈ బాధ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? నాకు కరోనాలోటే వచ్చేసింది అయ్యా. కరోనా టైంలోటే వచ్చేసింది. కరోనా టైమా? ఆ టైంలో అది కిందకి జారిపోయింది. అప్పుడు ఈ తల్లికి చాలా కష్టములో ఏడుపులతో ఏమేమో రోగాలని, చాలా, 1 కాదు 2 కాదు, అన్ని రోగాలు ఈమెతో వచ్చినాయి. 10 అంటుంది. మరి ఆ 10 ఇప్పుడు వివరంగా చెప్పడానికి ఇప్పుడు చాలా సమయం. అది అన్ని రోగాలతో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసాము. అది ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఆ బాధలో? నేను 6 సంవత్సరాలు పడ్డాను. 6 సంవత్సరాల బాధ. ఇక్కడ ఈ దుమ్ములకి సూదులేసి పక్క
ఇది 20 సంవత్సరాలు పడ్డానయ్యా. 20 సంవత్సరాలు. ఏది ఎముకలకు ప్రాబ్లం అంట, దుమ్ములకు పడిపోయి కాళ్ళల్లో గట్టిగా రాయిలాగా అయిపోయింది అండి. రాయిలాగా అయిపోయి కూర్చోలేను, పడుకోలేను, ఈ 2 పక్కలల్లా ఆ పరిస్థితి. ఈ భుజాలు అరిగిపోయి పడుకోలేను, ఏంటి పట్టుకోలేను, చేయలేను. తలనొప్పి కూడా 25 సంవత్సరాల నుండి ఉండేది. తలగా నొప్పి. హార్ట్ ప్రాబ్లం కూడా 20 సంవత్సరాల నుండి ఉండేది. ఓకే, ఇవన్నీ యేసు ఆశ్చర్యపరులు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయా? బిల్కుల్. ఒక్క నడుము నొప్పి ఉన్నదయ్యా. నడుముల నొప్పి కూడా నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసావు, 2 సార్లు ఫోన్ చేసావు, ఏడ్చావు. అయ్యా 2 దేవతలు ఉన్నవయ్యా. కాళీమాత అనేసి ఉన్నది. మా తండ్రి గారి కంటే ముందు 5 తరాల ముందు నుండి సుందరం అనేసి వచ్చింది. దా గుడిలో పూజారిని నేను. ఆ 2 నా ఒంటి మీదకి వస్తే అందరూ అడుక్కుంటారయ్యా కష్టాలు. నాకు ఈ 9 బాధల నుండి సేవ చేసేదాన్ని. సోమవారం వస్తే ఒక దేవిలాగా నేనే తయారయ్యి ఊరంతా అమ్మ భోగం వేయండి అని అడిగి 12 గంటలకు గుడికి వెళ్ళి ఆ జావలు అన్నము మంగళవారం అయితే జావ. మీ చిన్న కుదిరి ఇవి నిజమేనా? అక్కడ తలగలు ఊపుతున్నారు ఇద్దరు కలిపి. ఈమె అట్లాంటివి చేసిందా? ఓకే, రైట్. చాలా పూజలు. ఇప్పుడు ఇంత ఖుషీలో ఉంది కదా, మోక్షం కాడ పేగు జారిపోవటం, నడువు నొప్పి, ఏమేమో ప్రాబ్లంతో వచ్చి అసలు ఆ మనిషి లేక లేదండి. ఒక ఆగం పిచ్చగా ఉందండి. మరి ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, మీ ప్రోగ్రామ్ టీవీలో చూసి నేను ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, నన్ను బ్రతికించమని నాకు ఎవరు లేరని ఏడ్చింది. నిజంగా ఎవరు లేరేమో అనుకున్నాను నేను. నిజంగా లేరయ్యా, ఎవరు లేరు. నాకు భర్త లేరు, పిల్లలు లేరు. అక్కడున్నదేం లాభం? మా కష్టం. ఇక ఏడుపులు. నేను అన్నాను, అమ్మా నువ్వు ధైర్యం ఉండు, నా దగ్గర అవసరమైతే నువ్వు ఉండొచ్చు అమ్మా, నీకు ఓపిక శక్తి ఉన్నంతకాలం ఎక్కడైనా ఉండు, నీకు ఓపిక అయిపోతే అయ్యా నేను చూస్తానని చెప్తే కొంచెం ధైర్యం అయింది. సరే అయ్యా పర్లేదని చెప్పింది, ఎవరు లేరని చెప్పింది. మరి ఆ తల్లి ఈరోజు మొన్న ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా అన్నీ తగ్గిపోయినాయి నేను ఫోన్ చేసింది. చెప్పలు. అలాగే నా బంధువులు. అయ్యా మరో మాట, నేను 2023 7వ నెలలో చనిపోబోతుంటాను 15వ తారీఖునే. ఆ రోజు శనివారం అయ్యా. నేను అది 2 సైతాన్లకు పిలుచుకొని ఈరోజే నేను ఉంటాను, నా సై అందుకోరు, ఇవైతే ఆపరేషన్లు బాగా అవుతాను. ఇవాళ ఒకరోజు ఈ జనాలకి ఎదురు చూస్తాను. టీవీలో కూడా ఏంటంటే వస్తున్నదో చూస్తానని టీవీ వేస్తే మీది వచ్చిందయ్యా. చనిపోవాలనుకున్నప్పుడు సంగతి నా మందు బాటిల్ తెచ్చినయ్యా, ఫోన్లో తీసుకుని వచ్చిన తేలేను కనుక, అన్ని ఎక్స్ట్రాలు కూడా తేలేను కనుక. అది మీరు అన్నారు ఒక ఆవిడకి ఇక్కడ చెయ్యిలు పైకెత్తాడు, నాకు నొప్పులు పోయేవయ్యా. ఈ చేతులు నొప్పితో వచ్చారంట. ఇక్కడ టీవీలో చూస్తున్నారు, ఆ టీవీలో చూసినప్పుడే ఈ చేతులు నొప్పులు పోయినా. అట్లా అనకండి, అలాగ అనకండి, మంచిగా అనండి. టీవీలో చూస్తున్నప్పుడా, ఇక్కడికి వచ్చినప్పుడా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాదయ్యా, నేను టీవీ వేస్తున్నాను సైనాలు పట్టమని మీరు ఏంటన్నారంటే, ఒక అమ్మకి చేతులు పైకెత్తమ్మా అంతటికి నా నొప్పులు పోయినవయ్యా. నాకు 3 నిమిషాల దాకా అని తెలియలేదు. అది సీరియలా సినిమాని చూస్తున్నాను అలాగే ఆగి. అంటే ఇదేంటో తెలవలేదన్న. తెలియదు. నా కేసు అంటే పరాసాయము, కోపము. ఎవరు చెప్తే ఈ బూతులు ఏసైకని చెప్పిన వాళ్ళకి తిట్టంతానయ్యా. అప్పటికి మీరు ఏంటన్నారు, అమ్మా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఆవిడ 1,00,000 2 లక్షలు చెప్పింది అయ్యా. మరి ఇప్పుడు ఏసైకి ఏంటి ఇచ్చావమ్మా అంతే, ఏంటి ఇవ్వలేదు, గుండెలు బాదుకోండి. ఏడుకోండి మాట్లాడాలి. ఓకేనా అమ్మా సరస్వతి, నువ్వు వేసే ఇక్కడికి వచ్చావు కదా, ఎన్నో రాష్ట్రాలు ఇక్కడికి వచ్చింది, ఎన్నో జిల్లాలు దాటి. నీకు నన్ను కొడుకుగా అప్పుడు అన్నాను చూడు, ఇది కారణము. నీవు నన్ను టీవీ నుండి ఏసై నీ దగ్గర ఉన్నే దేవుడి కంటే ఎక్కువయ్యా నేను చెప్తాను. దేవుడు ఈరోజు కనిపించు, ఈరోజు నీకు కనిపించద్దు ప్రజలకు నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పుడైనా ఇక్కడికే నేను వస్తానయ్యా. నేను ఎందుకున్నానంటే నలుగురికి పంపించాలి ఏసయ్య దగ్గర కనీసి ఉన్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఎంత వయసు ఉంటుంది మీకు? స్తోత్రం. ఆమేన్. సరేమ్మా,
థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హలో 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 సార్, ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. సార్ మేము అదే నంద్యాలకు అప్పుడు క్లియర్కి వస్తున్నారు కదా సార్, సనోపయ్య సార్ వాళ్ళ మీటింగ్ కి. తీర్థరాజు మినిస్ట్రీస్ వాళ్ళకి క్లియర్కి వచ్చారు కదా సార్. అవునమ్మా. సార్ మేము వాళ్ళ సంఘ బిడ్డలం సార్. అదే సార్, నాన్నకి అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయినాం సార్. ఎమర్జెన్సీగా ఆయనకు సర్జరీ చేయాలనేసి సర్జరీ చేసినాం సార్. నైట్ సర్జరీ అయింది సార్. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు, కోమాలో పోయినాడు సార్. కొంచెం పేరు చేపించుకున్నామని ఆశతో కాల్ చేస్తాం సార్. మేము తెలుసు కదమ్మా, ముందు మీరు ఒక మాట చెప్తే అయిపోతుండే కదా, ఇన్ని బాధలు ఆయనకి సర్జరీ చేపించి. అంటే సార్, మాకు పెళ్ళిళ్ళైనా మేము వేరే ఊర్లో ఉంటుంది సార్. మేము రావడానికి టైం పట్టినంత లోపల వీళ్ళు ఇక్కడ పెట్టేసినారు. ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లు తగ్గిపోయినమ్మా, ఇంత బాధలు పడిపోతున్నారు అనవసరంగా. సరే, స్తోత్రమునైనా వాళ్ళ మామయ్య గారికి ఆపరేషన్ అయిపోయింది. ఇక నాయన ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కోమలకి వెళ్ళిపోయాడంట. మీ చేతమైతే ఆ బిడ్డని మళ్ళీ విడిపించి స్వస్థత ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరే అమ్మా, సరే సార్. ప్లేస్ చేస్తారా సార్? మీరు లైవ్ చూస్తున్నారు ఇప్పుడు? మీరు లైవ్ చూస్తున్నారా? అవును సార్. సరే సరే, మళ్ళీ తర్వాత 5 కాదు 6 గంటలకు చేయండి. 6 గంటలకు చేయాలా సార్? చేయండి. సరే, థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రభుకు మహిమ. చాలామంది జీవితాల్లో ఎన్ని బాధలు ఇచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి అడవిడిగా ఆపరేషన్ చేశారు, ఇప్పుడు కోమలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోమలోకి వెళ్ళిన వాడికి ఈ ఆపరేషన్ డబ్బులు పోయినాయి, మళ్ళీ కోమా నుంచి బయటికి రాడు, ఇంకా అవయవాలన్నీ పాడైపోయినాయి. ఇది మన వాళ్ళ స్టోరీ. కనుక మేము తెలుసు వాళ్ళకి, కనీసం ఒక అవకాశం వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు చూడండి. ఈరోజు ఎలాంటి తలకాయలో గడ్డలో నేను, మీరు భయపడకండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు శోధలతో వచ్చి చిటికలో విడుదల పొంది వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం టైం కూడా దొరకదు, అంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. రండి, విడుదల పొందండి. అమ్మ, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి అమ్మా. కొంచెం 8 నెలల నుంచి కొంచెం ఆరోగ్యం బాగోట్లేదయ్యా. ఎక్కడుంటారమ్మా మీరు? విశాఖపట్నం, వైజాగ్. వైజాగా? సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి, సహాయం చేయండి, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యము. నీ కృపలో, నీ దయలో జ్ఞాపం చేసుకో. ఆ బిడ్డకున్న వ్యాధి శోధన అంతా తొలగించండి. యేసునామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. ప్రైజ్ లార్డ్ సార్. నాకు శరీరంలో ఎక్కడెక్కడో గెడ్డలుగా నొప్పులుగా ఉంటుంది సార్. అమ్మ, పూర్తిగా తగ్గిపోతే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? శనివారం స్వస్థత రామ. మొత్తం గెడ్లన్నీ కరిపోతాయి. మొన్న ఒక ఆయనకి పొట్ట నిండా గెడ్డలో, ఈ మెడ నిండా గెడ్డలో ప్రార్థన చేయగానే మొత్తం కరిగిపోయినమ్మా. చొక్కాయి కూడా వేసుకోలేకపోయాడు, ఇలా ఉప్పుకుని కూర్చున్నాడు. అలాంటి వ్యక్తికి మొత్తం ఫ్రీ అయిపోయి వెళ్ళాడమ్మా అప్పటికప్పుడే. ప్రభు చిత్తమైతే మీరు రండి. ఆ గెడ్డలు ఎక్కడ ఉండవు, అది ఆపరేషన్ చేసినా మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. అవునా కదా? ఆపరేషన్ వద్దు, నేను మాటిస్తున్నా, నేనున్నా, రండి, బాగవుతారు. ఇక నేను ఏం మాట్లాడను. యేసు నామములో మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. దయచేసి ఇలాంటి బిడ్డలు చూడండి, మెడ నిండా గెడ్డలో, నోట్లో నాలుక నిండా గెడ్డలో, లేదంటే ఈ పొట్ట నిండా గెడ్డలు ఇట్లా వచ్చేస్తున్న వాళ్ళు ఏమీ బాధపడకండి. ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకు దేవునికి అసాధ్యమైనది లేదు. మరి మీరు బాధపడకండి, అది ఆపరేషన్కి వెళ్ళకండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆపరేషన్కి వెళ్ళకండి, దేవుడు కార్యం చేస్తాడు. నా మాట వినండి, రండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. మరి యేసు ఆశ్చర్యపురంలో జరుగుతున్న స్వస్థతలను మీకు చూపిస్తానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎంతోమంది ఎన్నో కష్టాలు, రోగాలు, బాధలతో ఉన్నవాళ్ళు, చేతబళ్ళు, దురాత్మలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. తండ్రి వాళ్ళని విడిపిస్తున్నాడు. మీరు కూడా విడుదల పొందుతారు. ఏమీ బాధపడద్దు. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీ అని చూడండి, అది ఆ రౌండ్లో ఉన్నా చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ అని. దయచేసి మీరు యూట్యూబ్లో చూసి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మరణము తప్పించడం మన దేవుడి వశమే ఉంది.
అకాల మరణాలు మనకు అవసరం లేదు, తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. యేసు ఆశ్రపరులు ఎలాంటి వ్యాధులైనా బాగవుతున్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా వస్తున్నారు. దేవుడే కార్యం చేస్తున్నాడు కనుక రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు కూడా ఈ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చూడండి. ఎంతో కష్టాల్లో బాధలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క టీవీ చూడమని చెప్పండి. మరలా వీలుంటే ఇక చనిపోతారైనా అన్న వాళ్ళని ఇక్కడ తీసుకురండి, ఒక్క నిమిషం చాలండి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశంలో మిమ్మల్ని విడుదల పరుస్తాం. ఎవరైతే లేవలేక బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలం పొందుకుని అప్పటికప్పుడే లేచి నడిచి వెళ్ళిపోతారండి. రాత్రి హలో ప్రైజ్ లోడ్ అండి. నా పేరు ఏంటన్నా, మాది నంద్యాల జిల్లా వేరిపోయింది అన్న. మాది అల్లొప్పి 7 సంవత్సరాలు అవుతుందన్నా, తగ్గట్లేదన్నా. ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్, ఒకసారి ఒక్కొక్కసారి ఒక చోట్ల వస్తా ఉంటామన్నా. డాక్టర్లకు చూపించినా కూడా తగ్గుతుంది అంటున్నారు కానీ ఏం రిజల్ట్ అయితే ఏం రావట్లేదన్నా. చూడండి, మీరు టీవీ ఇవాళ చూసారా, ఇంతకు ముందు చూస్తున్నారా? ఒక 1 వీక్ అవుతుందన్నా చూడబట్టి. ఇప్పుడు లైవ్ చూస్తా ఫోన్ చేశాను. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు హాస్పిటల్కి వెళితే కూడా తగ్గలేదంటే దాని అర్థం మీకు అర్థం అవ్వాలి. ఎందుకు రండి, రేపు శనివారం రండి, సంపూర్ణంగా విడుదల పొంది వెళ్తారు. యేసయ్య ఈ బిడ్డను విడిపించు, స్వస్థపరచు. ఏ శోధ కూడా బిడ్డను శోధిస్తున్నాడో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె దయచేసి కొంతమంది దీర్ఘకాల రోగాలు ఉన్నాయి కదా, వాళ్ళు రావాలి. ఏదో మామూలుగా చిన్నగా ఉంటే చిన్న ప్రార్థన చేసి ఫోన్లో తగ్గించుకోండి. కానీ దీర్ఘకాల రోగాలు ఉంటే మీరు రండి, విడుదల పొందండి యేసు నామములో. ఆమె. హలో, వందనాలు తల్లి, చెప్పండి. రోజు బాగా జ్వరంగా ఉంటే నాకు ప్రార్థన చేశారు, కళనిచ్చేది. పిల్లలు మారలేదు, భర్త మారలేదు. నేను మాత్రం ప్రార్థన చేశాను. దర్శనాలు కూడా వస్తాయి. సరే, అవన్నీ మాకు ఎందుకు, ఆ దర్శనాల గురించి కాదు, నీకు ఇప్పుడు ఏం అవసరం ఉందో అది చెప్పండి. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఏ ఊరు? నూజివీడి దగ్గర. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రభా, ఈ సహోదరిని దర్శించండి, ఆ బాధలు కష్టాలు ఏమున్నాయో తొలగించి విడిపించండి. ఎల్బీ నగర్ నుంచి వచ్చారు, ఇంతకుముందు వచ్చాను. కాళ్ళు నొప్పులు, పుండు తగ్గాయి. షుగర్ ఎక్కడ ఈ మనిషి? ఓమ్మ, మీరా ఇన్సులిన్ వేసుకునేదానివా? అప్పుడు ఇన్సులిన్ సార్ ఉండే సార్, రేపు మాపు వేసుకునేదాన్ని. అవును, లావు కూడా తగ్గిపోయినట్టు ఉన్నావేంటి? మనిషి సన్నగా అయిపోయినా, కమ్జోర్ ఉన్నా, ఊపుకునే పడిపోతున్నా. ఇక్కడికి రా ఒకసారి, రా. నాగమ్మ, ఎల్బీ నగర్ ఇక్కడికి రా. ఏంది మీ సాక్ష్యము? ఇంతకు ముందు వచ్చాను, కాళ్ళు నొప్పులు, పుండ్లు తగ్గాయి. చాలా పెద్ద పుండు ఉంది కాలుకి. షుగర్ తగ్గి ఇన్సులేషన్ మానేశాను. అబ్బా, ఇప్పుడు బలహీనతగా ఉంది. పైకి రమ్మా. వీళ్ళ కొడుకు, వీళ్ళు నాగోళ్ళు ఉంటావు కదా, ఎల్బీ నగర్ అని రాసావేంటి? అది పట్టుకోండి అమ్మనే. జీసస్, కళ్ళు మూసుకో, చాలా వీక్నెస్ అయిపోయింది. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. సైలెంట్గా ఉండమ్మా, సైలెంట్గా ఉండు. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. నీ పేరేంటి? నారమ్మా. ఏంటి ఇంత సన్నగా అయిపోయావా? అంటే సన్నగా అయిపోయింది సార్. అప్పుడు వచ్చినప్పుడు కూడా బెడ్ ఎక్కి సంవత్సరాలు లేదని చెప్పారు. ఈయన ఏ బెడ్ ఎక్కించుకోవాలి ఇప్పుడు కూడా అన్నారు. నాకు భయం అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి. మంచిగా ఆరోగ్యంగా ఉన్నావా? లేదా? ఆరోగ్యంగా ఉన్నా కానీ పడిపోతున్నా సార్. ఇక సాయిగారు పడిపోతున్నా, కింద పడిపోతున్నా. 2 సార్లు పడ్డా. ఒకసారి మైది. హోలీ స్పిరిట్, బాగానే ఉన్నావుగా? బాగుందంటే వింటున్నా కానీ దీర్ణశక్తి అన్నం కూడా జీర్ణం అంతా అయితే దాన్ని చూసుకుంటాను. బాగున్నాం. చప్పలు కొట్టండి. పుండేది, కాలు పుండేది, కాలు పుండి చూపిస్తా చూడండి. లేదుగా ఈ ఏళ్ళు ఇక్కడ ఆపులు వచ్చినాయి. ఉన్నాయి. నాకు నేను అనకూడదు ఆ మాట. ఉన్నాయి.
నాకే కోపం డౌట్ వచ్చింది, ఇప్పుడు బతకదే చచ్చిపోద్దని. కాళ్ళు ఇంత బాగా అవును చెప్పేది కాలు ఇంత లాభ అయిపోయి ఏళ్ళు కింద పుండ్లు, ఏళ్ళు కింద కదమ్మా పుండ్లు చూడండి, కుళ్ళిపోయి ఉందన్నట్టు ఏళ్ళు కింద. మీకు తెలుసు కదా, ఆ ఏళ్ళని తీసేస్తానంటారు డాక్టర్లు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది నువ్వు, ఎంతకాలమైంది వచ్చి? రావటి సంవత్సరం అవుతుంది, కానీ మధ్యన కొద్దిగా రాలేక నీరసంగా ఉండి ఇప్పుడు కొద్దిగా లేటుగా వచ్చినాను. ఎల్కొడుకు ఎల్బిన్నర్లో ఏదో పని చేసుకుంటాడు. మీది అస్సలు ఎక్కడ? మాది నా కడపర్తి, నగరకల్లు దగ్గర కడపర్తి, సొంత ఊరు. నీకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను నీకు ప్రాబ్లం ఏం లేదు. ఇన్సులిన్ వేసుకునేది అంటే ఎక్కడ వేసుకుని, ఎన్నిసార్లు వేసుకునేదానివి సూది? ఎన్నిసార్లు? రోజుకు 2 సార్లు. 2. ఇక్కడికి వచ్చాక మానేసావా? అంతా పోయేది. పుండుకి ఏమన్నా వేసుకున్నావా? అదే తగ్గిపోయింది. ఏం లేదు, మీరు చప్పట్లు కొట్టండి. పేరాయిలు షుగరు అప్పుడు ఎంత ఉండేది షుగరు? అప్పుడు 40 నుంచి చిన్న తగ్గి తక్కువ అయిపోయింది. ఇప్పుడు షుగర్ తక్కువైంది. అప్పుడు ఎంత ఉంది? ఫస్ట్లో చాలా ఉంది, 900 వచ్చింది అప్పుడు తొలుతాన. అసలు కాళ్ళు ఇంతలా ఉన్నాయండి. ఎవరు తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆ తల్లి ఎట్లా వచ్చిందో, ఆ వాపులతోటి నడవలేని పరిస్థితుల్లో ఎట్లా వచ్చిందో నాకు తెలీదు. మీ కొడుకు తెచ్చాడా, నువ్వే వచ్చేసా? ఫస్ట్ సారి నా కొడుకు వచ్చాడు. అప్పుడు ఎంతలా ఉంది కాలు? మస్తు లావు ఉన్నాయి కాలు. అంటే చెయ్యటి చూపించాలి, అందరు చూస్తారు. ఎంతలా ఉంది? ఇలా లాభం ఉంది, లాభం ఉండి పై చేతులు కింద పెట్టడం అది పైకి చూపించి ఇట్లా చూపించి ఎంతలా ఉంది కాలు? ఇట్లా ఉండే. ఇప్పుడు ఎంతలా ఉంది? ఇప్పుడు తగ్గినాయి, నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అదే మీరు ఈ షుగర్ 900 అంటే ఉంటుంది, 600 అట్లా పెరిగిపోతే ఇన్సులిన్ ఆ టాబ్లెట్లు వేసుకున్న మనిషి ఇక్కడికి వచ్చాక ఈ విశ్వాసంతో ఆగిపోయినట్టు ఉంది. దేవుడు కార్యం చేశాడు. కింద కాళ్ళు ఇలా పుండ్లు, స్మెల్ కూడా వచ్చింది. అది అప్పుడు నువ్వు లేకపోయినా గారు చాలా బాధ అండి. పూర్తిగా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవుడు కార్యం చేశాడు. ఇలాంటి తల్లులు షుగర్తో కుళ్ళిపోయిన కాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ బాగుపడుతున్నారు. ఏళ్ళు తీసుకుంటాం, అవి చెయ్యొద్దండి. కాళ్ళు తీపించుకుంటాం, ఏళ్ళు తీపించుకొని చేయకండి, ఇక్కడికి రండి. నేను ఎంత వాసన వచ్చినా ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే వాసన కూడా తగ్గిపోద్ది. చప్పట్లు కొట్టండి. ఈ తల్లి కాలైతే ఇంత లావు నుండి ఆమె విశ్వాసం టీవీలో చూసి అయ్య దగ్గర తీసుకెళ్ళరా, అయ్య దగ్గర తీసుకు కొడుకు ముందు సహకరించలేదు కదా, సహకరించలేరు. ఇక మొండు పట్టి చచ్చేదే ఉంది. నేను ఏదో నువ్వు అనుకున్నదో మొత్తం మీద వచ్చింది. యేసయ్య బాగు చేశాడు. ఆమేన్. వెళ్ళండి. ఇక ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సార్ ఏంటి, సార్తో రాపించలేదా? లేకండి అక్కడ ఒకసారి నిలబడండి, లేవండి ఒకసారి చప్పలు కొట్టండి గట్టిగా. సార్ మరి చాలా సంతోషం, మీరు ఎంత నీరసంగా ఉండి ఇక్కడికి వచ్చారు. మంచిగా మరి ఈ సార్ మన కుక్కటిపల్లి జడ్పీ స్కూల్ ఉంది కదా, జడ్పీ స్కూల్ ఆయన హెడ్ మాస్టర్గా 10 years అక్కడే ఉన్నారు. 10 years అక్కడే. హల్లెలూయా. మేడం గారు, ఎంఆర్ఓ గారు, అది వాళ్ళ మిస్సెస్ నిర్మల మేడం గారు, ఆమె లాస్ట్ అది రాజేంద్ర నగర్లో రిటైర్డ్ అయిపోయాక నేను తెలిసాను. ఆ రిటైర్డ్ అయినందుకు నాది టీవీ చూశారు. అబ్బో ఇంత మంచి పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంచి కుటుంబం ఇది, వీళ్ళు మమ్మల్ని చాలా ఆదరించాలి అని ఆశ కలిగినటువంటి వారికి ఉన్నారు వాళ్ళు. మా అదృష్టం సార్ అది. పాపం నాకు ఇంట్లో వెళ్ళా కానీ 2 సంవత్సరాలు ఉన్నా మీ ఇంట్లో, కానీ ఒక 2 నెలలు ఉన్నాను దాంట్లో. ఒక 2 నెలలు అంటే వస్తాను వెళ్ళటం అన్నట్టు. ఓకే ఓకే, చాలా మంచోళ్ళు అండి. దేవుని స్తోత్రం. హెడ్ మాస్టర్ గారు అప్పుడు అన్ని ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు తెలియదు, రిటైర్డ్ అయిపోయాక అప్పుడు కూర్చుంటే అప్పుడు నేను తెలిసాను. ఏమో అట్లా చూశారు, ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి చాలా దేవుడు మేలులు చేశాడండి. ఆ మేడంకి అయితే ఈ చెప్పులో
ఎముక పెరిగి ఎంత లోతు అండి మీది 1 ఇంచ్ అనుకుంటా. డాక్టర్ చెప్పాడు ఎముక నువ్వు కట్ చేయాలన్నాడు అండి. ఎవడాడో చెప్పింది అంట. ప్రార్థన చేశాను, నార్మల్ అయిపోయింది. చెప్పలేదండి. ఇక 1-2 కరోనాలు గిరోనాలు అన్నీ వేస్తున్నామలో. వాళ్ళ అమ్మగారికి 3 సార్లు ప్రార్థన చేసినట్టు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత లావు కాలు మా మదర్ది. నన్ను ఇంట్లోకి రమ్మంటే వెళ్ళాను, నార్మల్ కాల్ అయిపోయింది. ఆవిడ అంటది, అయ్యా నీకోసం నేను ప్రార్థన రోజు చేస్తున్నానని చెప్పింది. మళ్ళీ రెండోసారి అర్థమైపోయింది. ఆమెకున్న బంగారం అంతా తీసి అమ్మగారికి ఇచ్చేశారు. ఇక నేను సెలవు తీసుకున్నానని. అప్పుడు ఇలా చుట్టాలు అందరూ ఆ ఇంట్లో ఉన్నారు. మేడం గారు అన్నారు కరోనా టైంలో, అయ్యా అమ్మగారు నాకు ఇచ్చేశారు మొత్తం అని చెప్పారు. నేను బతికిచ్చేస్తాను వెళ్ళాను, ప్రార్థన చేయగానే లేచి నడుతున్నాను, చప్పట్లు కొట్టాను. 3ఓసారి పెద్ద ప్రాబ్లం అయింది, యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. తర్వాత ఆమె బాధ నేను చూడలేక వీళ్ళు ఆపరేషన్ చేయించారు వద్దంటే, ఎందుకంటే ఆ బాధలో పడుకుని లేవలేని పరిస్థితి. ఇంకా నేను ప్రార్థన చేయలేదు, చనిపోయారు. తర్వాత మమ్మీ చనిపోయారని ఫోన్ వచ్చింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమె ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ మీ అమ్మగారు 80 సంవత్సరాలు. బైబిల్లో చెప్పాను, నేను అప్పుడే చెప్పాను, అమ్మ ఇక ఆత్మాలు ప్రార్థన చేయను. ఇప్పటికే 3 ప్రార్థనలు అయినాయి, 3 సార్లు బ్రతికిచ్చాను. కాబట్టి ఇక బైబిల్ ప్రకారంగా 70 అధిక అంటే అంతవరకు అయిపోయింది. ఇంకా అంతే, మీ అమ్మగారు సెలవు తీసుకుంటారు. ఆమెను మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఇంకా స్క్రూలు వేసి ఇబ్బందులు పెట్టద్దు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఆవిడ చాలా ప్రార్థన చేస్తారండి. ప్రభు దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయింది. చప్పులు కొట్టాను గట్టిగా. మరి కుటుంబం ఈ సార్కి మరి కొంచెం బాగోలేదని మనం చెప్పారు. ఏమో ఎక్కుళ్ళు వస్తున్నాయి కదా మీకు? అవి తక్కువైనాయి సార్, కొంచెం కాళ్ళ నొప్పులే. అంతేనా? తగ్గిపోతాయి కూడా. చప్పులు కొట్టాను గట్టిగా. ఆమె వీళ్ళ బంధువులు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళ రక్త సంబంధులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి విడుదల పొందారు యేసయ్య నామములో. ఆమేన్. మీ అందరిని ప్రభు దీవించును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. వారికి విడుదల కలుగును గాక. దురాత్మలతో కూడా శోధించబడుతున్న వారికి కూడా విడుదల గాక. సహాయం చేయండి, నడిపించండి, కార్యం జరిగించండి ప్రభా. మీకు అసాధ్యమైంది. హలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ఆశ్రయపురంలోకి రండి. ఎలాంటి బలహీనత కలిగిన వారైనా, ఎంత వంటి చీకటి శక్తులు పట్టినటువంటి వారైనా, ఎంతో కాలంగా బాధపడుతున్నవారు, నడవలేని పరిస్థితులు ఉన్నవారు బలం పొందిన, శక్తి పొందిన నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని నామానికి మహిమ ఘనత. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రభాని స్తోత్రములు, ప్రభాని స్తోత్రములు, దేవాని స్తోత్రాలు, ఆశ్చర్యకరుడాని స్తోత్రాలు, అద్భుతకరుడాని స్తోత్రాలు, బలమైన తండ్రిని స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, వారిని విడిపించండి. అలాగే లైవ్ మీకు కలవలేదు అనుకోండి, ఫోన్ కలవలేదని బాధపడకండి. ఇప్పుడు కాల్ చేయండి. నిరంతరము మా బిడ్డలు మీకు అందుబాటులో ఉంటారు. మీ బాధ కష్టము ఫోన్ ద్వారా ఆ నెంబర్లు ఉన్నాయి కదా, నెంబర్ తీసుకుని కాల్ చేయండి. హలో 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 అమ్మా, చెప్పండి అమ్మా. యేసయ్యా నీ స్తోత్రాలు. ఈ బిడ్డ యొక్క గుండె బలహీనంగా ఉన్నారంట. ప్రార్థిస్తున్నాం, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు కనుక బాగు చేయండి. ఆ తల్లికి ఎటువంటి శోధలు ఉంటే విడుదల పరచండి వేస్తున్నాము. చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు, అయ్యా టీవీలో మీ మాట విన్నప్పుడు మాకు ఇలా ఉంది, అలా ఉంది, మరి ప్రార్థన చేసిన వెంటనే మాకు విడుదల కలిగింది. ఆ ఫోన్ ద్వారా ప్రార్థన చేసిన విడుదల కలిగింది. కొంతమందికి ఫోన్లు కలవక చాలా బాధపడుతున్నారు. అలాంటి బిడ్డలు మీ సమయం ఉన్నప్పుడు మరలా చూసి కాల్ చేయండి. ఖచ్చితంగా మన ప్రేయర్ టవర్లో పనిచేస్తున్న బిడ్డలకు మీ ఫోన్ తీసుకుని మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అందుబాటులో నేను లేకపోతే ప్రార్థన చేస్తారు, అందుబాటులో నేను ఉంటే ఇస్తారు. దయచేసి మీరు ఎవరు బాధపడొద్దు, ఫోన్ కలవట్లేదు అయ్యగారిది అని బాధపడొద్దండి. 1-2 సార్లు చేయండి. ఇన్ని నెంబర్లు ఉన్నాయి కదా, చూసి చేయండి. దేవుడు తన కార్యం జరిగిస్తాడు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అయ్యా, చెప్పండి. స్తోత్రం నాయన. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక ఈ బిడ్డలకి గర్భఫలం ఇవ్వండి, కార్యం చేయండి. వేస్తున్నాం అలామే.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నామంలో మీరందరూ మేలులు పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దయచేసి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు కూడా గొప్ప 4th స్టేజ్ క్యాన్సర్ కూడా ఇక్కడ నార్మల్ అవుతుంది. ఎటువంటి మళ్ళీ మెడిసిన్ ఏం అవసరం లేకుండా నిన్న దేవుడు కార్యం చేస్తున్నాడు. వచ్చి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. మరి మీకు అవకాశం ఉంటే రండి యేసు ఆశ్చర్యపోవడానికి. దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. హల్లెలూయా. దయచేసి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మంచం మీదే ఉంటానండి. నేను 2 కాళ్ళు కాదులండి. 4 ఏళ్ళ నుంచి అయ్యో కండ్రేజర్ మీద పొడికేసారు 2 సార్లు. ఏంటమ్మా? కండ్రేజర్ మీద పొడికేసారు 2 సార్లు. ఆవేశం కూడానండి. ఏ ఊరమ్మా మీది? కొంటలండి. అనుకోనండి. కోంపిల్ల. వస్తా. 2 కాళ్ళు బాగా కూడా గిల్లిపోతే పట్టుకెళ్ళి తాగొస్తారండి. సరే, స్తోత్రం నాయన. కోంపిల్ల ప్రార్థన చేయండి. రితల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. వారికి విడుదల ఇవ్వండి. వారిని స్వస్థపరచండి. వారిలో ఉన్న రోగ ఏముందో తొలగించండి. అద్భుతం చెండేస్తున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి భయపడకండి. తండ్రి మీకు మేలు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడు. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. వందనాలు. చెప్పమ్మా, ఏమైంది మీకు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏదో నీరసం అయిపోయినారా మీరు? ఏమీ బాగోలేదా మీకు? సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రియ తల్లిని దర్శించి ఆమెకు స్వస్థత ఇవ్వండి. ఎంతో బాగోలేదు, విడుదల ఇవ్వండి. యేసునామములో ఆమేన్. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, హార్ట్ ప్రాబ్లంతో కానీ బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికి రండి. యేసు ఆశ్చర్యపోవడానికి రండి. దేవుడు కార్యం చేస్తాడు. హలో హలో దేవునికి స్తోత్రం. దయచేసి ఈ మంచి అవకాశాన్ని, మేమెంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ పరిచయం చేస్తున్నాం. మేము అకౌంట్ నెంబర్లు పెట్టట్లేదు, ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టట్లేదు. సద్వినియోగం చేసుకోండి. మా వల్ల కొంచెమైనా మీకు మేలు జరుగుతుంది కదా. ఒక మరణం, ఎవరికైనా ఒక మరణం వచ్చేస్తుంది అనుకో, మీరు భయపడకండి, నన్ను పిలవండి. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, మాతోడు కాదు, ఇక దేవుడే అంటారు. అలాంటివి కూడా ఇక్కడ తీసుకుని వస్తున్నారు. నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు కార్యం చేస్తున్నాడు. మీకెంత ధైర్యం. ఒక దైవ జనుడు మీ వెనక ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అది ఎంత దూరమైనా, ఎలాంటి పరిస్థితి అయినా. ఆఖరికండి కొంతమంది డాక్టర్ ఆ రిపోర్ట్లో అబద్ధాలండి చాలా. క్యాన్సర్లో ఇలా పాకేస్తున్నాయి, అలా పాకేస్తున్నాయి, ఎముకకి వచ్చేసిందని చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారు. అలాంటివి మీరు భయపడకండి. నేనున్నానండి. ఎముకలకు వచ్చేసింది మీ క్యాన్సర్ అంటారు, మీరు భయపడకండి. రిపోర్ట్లో ఉంటాయి, భయపడకండి. ఇక్కడ తీసుకురండి, నడిపిస్తాను అంతే. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి అయ్యా. స్తోత్రము తండ్రి. మరోసారి ప్రార్థిస్తున్న కుటుంబానికి బిడ్డకు మేలు చేయండి. చేస్తున్నాము. ఆమేన్. దయచేసి ఎన్నిపోస అరిగిపోయింది, లేదంటే బోన్ క్యాన్సర్ వచ్చేసింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది, ఇవన్నీ నమ్మకండి, పిచ్చి మాటలు ఇవి. ఏ శాస్త్రపరండి, ఎటువంటి టాబ్లెట్ కూడా మీకు అవసరం లేదు, బతుకుతారు అంతే. హెచ్ఐవీలు వచ్చేసి చచ్చిపోతారు మీరు అని చెప్తారు. ఎవడు చావడం. ఇక్కడికి రండి, యేసునామములో. ఆమేన్. హలో వందనాలు తల్లి, చెప్పండి. స్తోత్రమైన ప్రీతల్లి గారు, ఎంతో కాళ్ళు నొప్పులు, బీపీతో బాధపడుతున్నారు. అద్భుతం చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందండి, విడిపించండి, స్వస్థత ఇవ్వండి. యేసునామములో. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఇప్పుడే చచ్చిపోతారు, సాయంత్రం చచ్చిపోతారు, ఇంకా 2 గంటలకు చచ్చిపోతారు అన్నాయి.
బ్లడ్ వామిటెన్స్ అయినా, బ్లడ్ మోక్షన్స్ అయినా, ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ వెరీ డేంజర్గా ఉన్నా యేసు ఆశ్రయపనకు రండి, లేదా ఒక అవకాశము తీసుకోండి. దేవుడు కార్యం చేస్తాడు. మరణము తప్పించడం యెహోవా వశమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు, రోగాలతో మేము చచ్చిపోతామేమని. అవసరమే లేదని చెప్తున్నాను. హలో, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో హలో అమ్మా మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హలో అమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నామ్మా అమ్మ, చెప్పండి అమ్మా. మా పొలం అండి వేరే వాళ్ళు ఆక్రమించారండి. మీ పొలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేశారా? సరే, ఏ ఊరు? గుంటూరా ఏంటి? మాది గుంటూరు కాదండి, ఇది ఏలూరు జిల్లా అండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా. ఏ ఊరు? ఊరు చెప్పు. ఏలూరు జిల్లా అండి. ఏలూరు కాదు, మీ ఊరు చెప్పు. ఏంటి? మీదే ఊరమ్మా? ఏలూరు జిల్లా అండి, గుట్టాయిగూడెం మండలం అండి. అంటే మీ ఊరు అంతర్వేదిగూడెం అండి. స్తోత్రము నాయన. ప్రీతల్లి గారిని దర్శించి వాళ్ళ పొలం ఇంకొకరు తీసేసుకున్నారంటే అట్లా కాకుండా ఏళ్ళకి రావటం సహాయం చేయండి యేసునామములో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి దేవునికి మహిమ. ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, వందనాలు. మరి మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తము సాధ్యము. ఈ లైవ్ ఇంతవరకు నడిపించినందుకు మీ స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించండి, గొప్ప కార్యం జరిగించు, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ లైవ్ ద్వారా మీరందరినీ కలుసుకున్నాం. మీకు ఎవరికైనా ఫోన్ కలవకపోయినట్లయితే మరి మీరు దయచేసి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. వీళ్ళిద్దరూ ఏదో సమస్యలు, మనశ్శాంతి లేదు ఆ బిడ్డకైతే. ఆ డాక్టర్ ఏం చేశాడు నీకు? ఆ పళ్ళు ఏ పళ్ళుకి చేయమంటే ఏ పళ్ళుకి చేసేసాడు? చెవుకి చేయమంటే పళ్ళు బాధకి వెళ్తే ముక్కుకి నీకు ఏమి తప్పు జరిగింది హాస్పిటల్లో? హాస్పిటల్లో చెవు ఆపరేషన్ జాయిన్ చేశారు. దగ్గర పెట్టుకో మైక్. కూడా చేశారు అయ్యగారు. చెవుకి ముక్కు కలిపి నీ చెప్పకుండా చేశారు. తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏమొద్దని చెప్పేసి మీ దగ్గరికి ఫస్ట్ టైం నేను రావాలనుకున్నాను. పాపము ఇక్కడికి ఆమె వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్తో, బలహీనతతో, నిశ్శత్వతో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితుల్లో, అటు భర్త మాటినే మనిషి కదా ఆయన ఏంటి పువ్వుల వ్యాపారం చేస్తాడు. ఆ పువ్వులు ఇక వచ్చిన డబ్బుని అలాగే పంచిపెడతాడు అన్నట్టుగా ఈవిడ అభిప్రాయం. అందరికి ఇచ్చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది కదా, అట్లా స్త్రీకి ఉంటుంది కదా, అట్లా ఈమెకి రోగాలు, ఆయన పాపం బాధ ఆయనకి. ఆయన అదే తెల్ల షర్ట్ వేసుకుంటే రంగు పడుతుందని, అదే నవ్వులేని రంగు పడుతుందని ఆయన రంగురంగులు చెట్లు వేస్తాడంట. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసాడంట. ఒక్కసారి మన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. రోగములన్నీ తగ్గిపోవటమే కాకుండా ఇలా 5 సంవత్సరాలు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పెళ్ళి అయిన అంతట్లో ఎప్పుడు ఆమెకి ఏమీ చేయలేదంట. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగిన వెంటనే నల్లపూసలు తెచ్చుకున్నావా? అదిగో అది గోల్డే కదా, అది కొన్నాడంట. అంటున్నాడు, అయ్యగారు మీ ప్రార్థన ఎంత మంచిది. మా ఆయన అది నవ్వులేవాడు, వేసుకునేవాడు నోట్లో, అదే మానేశాడు. అంతేకాదు మన మ్యారేజ్ డేకి నేను ఒక నల్లపూసలు నీకు కొనిస్తాను అని చెప్పాడు, అది కూడా కొనిచ్చాడు అని సంతోషంగా. అంటే ఆ బంధకాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు తగ్గించుకుని ముఖం ప్రశాంతంగా ఉంది. అవునా? చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆ గొడవలు అంట ఇంట్లో, అసలు ఇంట్లోకి వెళ్తేనే గొడవ అంట. ఒకరోజు నేను వెళ్తే ఏసయ్య చేశాడు, నా ఇంట్లో ఏసయ్య చేశాడు అంటుంది ఆవిడ చప్పులు కొట్టింది గట్టిగా. ఆమె చాలామంది నన్ను అంటారు, ఇంట్లోకి వస్తే చాలు, అయ్యా ఏసయ్య వచ్చినట్టుగా ఉందయ్యా మా ఇంటికి. ఆఖరికి మేము ఒక ఇంట్లో ఉంటే కిరాయి రేపు వెళ్తాం వచ్చే నెలలో. ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎవరంటే పాస్టర్ ఇది మాకు అంటే, సరే మేము వస్తాం, మిమ్మల్ని చూడాలి అది ఇది అని. నేను ఎక్కడున్నాను, ఆయన అక్కడే ఉన్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన అన్నాడు, ఇల్లు సంగతి పక్కనట్టి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది, అయ్యా ఆనందంగా అయిపోతుంది అంటాడు. చప్పులు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని చూస్తున్నప్పుడు ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఆ రూపంలోకి మార్చబడాలి. ఆమె ప్రేమ దయ మనలో ఉంటే ఆ యేసే మనలో ఉన్నట్టే కదా. అంతా హ్యాపీ అమ్మా. బాబు కూడా ఏదో ప్రాబ్లం తగ్గిందా? తగ్గిందా అయ్యారు అప్పుడు. మీరు ఎవరైనా సరే నా గొప్ప ఇక్కడ ఏమీ లేదు, యేసే గొప్ప ఉంది. చప్పుడు కొట్టాను గట్టిగా. అయితే నా గొప్పలే చెప్పారు అనుకో, వాళ్ళకి నాకు గొడవ అయిపోద్ది. నా గొప్ప ఏమీ లేదు ఇక్కడ, యేసయ్య నాతో ఉన్నాడు. ఒక ఇద్దరిని తెచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నేను ఎంతో బాధలో ఉంది బిడ్డ అని ఫోన్లో మాట్లాడి నా విలువ తగ్గించుకున్నానని నేను బాధపడి ఇంకోసారి నీతో మాట్లాడనని చెప్పిన. దెబ్బకి దెయ్యం దిగిపోయింది, చప్పట్లు పట్టింది గట్టిగా. ఇప్పుడు హ్యాపీయా? ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశకో. ఈమె ఎన్ని దేవతలు ఎన్ని దేవుళ్ళు ఎక్కడెక్కడ తిరిగేసి అసలు మొత్తం 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు తిరిగాను, ఎక్కడ తగ్గలేదు నాకు. నేను టీవీలో చూసి 5 నెలలు అవుతుంది అప్పటికే రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. ఈ చెవు ముక్కు నాకు ముందే ఆపరేషన్ అయింది. అయ్యగారి చేత వచ్చి టీవీలో చూసేదాన్ని, నొప్పి తగ్గలేదు నాకు. 6 నెలలు అయినా అయ్యగారి చేత వచ్చి చేయించుకోవాలనుకునేదాన్ని. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇది మందులతో సంబంధించింది కాదు, ఇది అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇంకా నేను దేవుడికి అప్పించుకుంటున్నాను, నాకు ట్యాబ్లెట్లు ఏమి వేసుకోనని ఇక్కడికి వచ్చేసిన మరుసటి రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు సండే మధ్యాహ్నం వెళ్ళాను. మండే కల్లా నాకు తగ్గిపోయింది బ్లీడింగ్ ప్రాబ్లం. 10 రోజులు అవుతుంది. చాలు. ఆమె ఏమింటుంది తెలుసా? వచ్చాను పాస్ గారు, నేను ఒక 5,000 కానుకిచ్చుకుని వేసి దాంట్లో పడేసి వెళ్ళిపోతారంటే నీ కానుకతో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎందుకు వచ్చావు నువ్వు 5,000 కానుక నేను తీసుకోవటం? నీకు అంత పెద్ద వ్యాధి ఉంది, కష్టం ఉందంటే పాపము. అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన ఎన్ని చీకటి శక్తులు బయటకు వచ్చేసింది అండి, వీక్ అయిపోయింది. అప్పుడు దేవుడు డబ్బు కోసం ఎవరు ఆలోచన చేయకండి, అది మనకు మ్యాటర్ కాదు. మీరు ఎంతో నమ్మి విశ్వాసంతో వచ్చారు. మీ డబ్బుతో మనకేమీ పని లేదు, మేము ఇచ్చామన్న మనకు కూడా రావద్దు. ఇస్తే ఇవ్వండి, లేవంటే లేదు. ఇస్తే సేవ జరుగుతుంది, ఇవ్వపోయినా జరుగుతుంది. కానీ ఆ మనసు ఇక్కడ ఎవరికి రానివ్వద్దు. అది నా మనసులో కూడా లేదండి, దయచేసి గమనించండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.